హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం భగినిహస్త భోజనం మరియు కార్తీక పురాణం 2వ అధ్యాయం గురించి మాట్లాడుకుందామండి. కార్తీక మాసం 2వ రోజును భగినిహస్త భోజనంగా చేస్తారండి. ఈ రోజును యమ ద్వితీయ అంటారు. యముడు తన సోదరి అయినటువంటి యమి దగ్గరికి భోజనానికి వెళ్ళాడంటండి. చాలా కాలం తర్వాత వాళ్ళ అన్నయ్య తన ఇంటికి భోజనానికి వచ్చినందున ఆమె చాలా సంతోషించింది. అందువల్ల ఈ రోజును ప్రత్యేకమైన రోజుగా చేయమని అడిగిందంట. దాని కారణంగా ఈ రోజును యమద్వితీయగా, అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములకు భోజనం పెట్టే రోజుగా భగినిహస్త భోజనం అని పిలుస్తుంటారు. ఇలా చేయటం వల్ల యమదంశల నుండి అన్నతమ్ముళ్ళు తప్పించుకుంటారని, అన్నతమ్ముల ఆయుష్ పెరుగుతుందని చెప్తుంటారండి. ఇలా భగినిహస్త భోజనం రోజు భోజనం చేసిన అన్నదమ్ముల దగ్గర ఆశీస్సులు తీసుకున్న ఆడపిల్లల పసుపు కుంకుమలు కలకాలం ఉంటాయని చెప్తుంటారండి. వీలైన వాళ్ళు ఇలా భగినిహస్త భోజనం రోజు అనగా కార్తీక మాసం 2వ రోజు అన్నతమ్ములను భోజనానికి పిలిచి అన్నయ్యకి తాంబూలం ఇచ్చి అక్షంతలు ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి. ఇదండి భగినిహస్త భోజనం విశేషం. ఇప్పుడు మనం కార్తీక పురాణం 2వ అధ్యాయం గురించి మాట్లాడుకుందామండి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీకంలో వచ్చే సోమవారం గురించి ప్రత్యేకంగా ఇలా చెప్తున్నారండి. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసితిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించి తెల్లవారుజామున నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయలేని వారలు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనము కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కూడా కలదు. దానిని నీకు తెలియపరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుండుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అపర బ్రహ్మ ఉత్తమ పురుషుని భార్య అగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుషుని సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియుడు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామను ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంత స్వరూపుడు అగు ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పో అనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను.
కానీ చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళితనమును కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ ఆమెను కర్కస అనియే పిలుస్తుండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షిణ్యములు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహంను ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యముగా దొడ్డిదారిని గొంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేసి పైన చెత్త చెదారములతో నింపి ఏమీయూ ఎరుగని దానివలే ఇంటికి తిరిగి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణ సంకరురాలయ్యెను. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మోహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమైను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కస ఇటుల నరక బాధను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను కొంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్ స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగులించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమను నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విష సర్పాలు, తేళ్లు, జర్రులు పుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశంన కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొంటుకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం మగుట చేతను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతోనూ ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణ్ణై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి
నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దాయబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకెగెను. వింటివా జనక మహారాజా? కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదొడంగిరి. కార్తీక పురాణం 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం సమాప్తము. విన్నారు కదండి, కార్తీక సోమవారం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. ఈ కార్తీక సోమవారం అందరూ వీలైనంత వరకు ఉపవాసం ఉండి చుక్కలను చూశాక సాయంత్రం శివారాధన చేసుకుని, కుదిరితే గుడికి వెళ్ళటం లేదా ఇంట్లో దీపారాధన చేసుకొని వాకిట్లో దీపాలు పెట్టుకొని భోజనం చేయాలి. ఎవరికైనా ఏదైనా దానం చేయటం లాంటివి చేస్తే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.